మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు చదువుకుందాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవుచున్నాము, మమ్మును రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకునిరి అని రాయబడింది. చూడండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంతకుముందే నేను చెప్పాను దీని హెడ్లైను, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఎందుకు జరిగించారు అనంటే, యేసుక్రీస్తు వారు యూదుడు. ఎవరు? ఇశ్రాయేలీయుడు. యేసుక్రీస్తు వారు ఎవరు? ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీలలో 12 గోత్రాల్లో ఒక గోత్రానికి చెందినవాడు యూదుడు. ఇశ్రాయేలీలు ఒక ప్రవక్త వచ్చినా, లేకపోతే ఎవరైనా గొప్పవారు వాళ్ళ మధ్యకు వచ్చినా వారు అద్భుతాలు, సూచక్రియలు చేస్తేనే నమ్ముతారు. రెండవది, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారని ముందుగానే వారు ఊహించి ఉన్నారు. వారు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు అని నేను చెప్పాను. విన్నారు కదా? యోహాను సువార్త 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. వాక్యం తీసిన వాళ్ళు వెంటనే చదివితే మనం వెంటనే కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. 15వ అధ్యాయము యోహాను సువార్త 22వ వచనం. నేను వచ్చి వారికి బోధింపకుండినెడలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిసలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడునూ చెయ్యని క్రియలు నేను వారి మధ్య చెయ్యకుండిన ఎడలా వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించి ఉన్నారు. అంటే ఎవరూ చెయ్యని గొప్ప క్రియలు ఒకవేళ వాళ్ళ మధ్య చేయకపోయి ఉంటే వారు నన్ను నమ్మకపోవడంలో అర్థం ఉంది. కానీ నేను ఎవ్వరూ చెయ్యని గొప్ప క్రియలు చేశాను, కానీ నా తండ్రి నన్ను పంపాడు, నేను దేవుడు పంపితే వచ్చాను, నేను మెస్సయ్యను అని నమ్మకపోవడం వల్ల వారి పాపానికి ఇక మెస్సలేదు, అంటే అంతు లేదు. అంటే ఇశ్రాయేలీల మధ్య యేసుక్రీస్తు వారు మెస్సయ్య, క్రీస్తు అని తెలియబడడానికే అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఆ రోజున జరిగాయి. ఈ రోజున ప్రపంచంలో ఏ బోధకుడు కూడా చేయజాలడు. ఆ రోజున జరిగినది ఇశ్రాయేలీల యొక్క నమూనా కొరకు. ఇశ్రాయేలీలు ఆయనను చూసి ఐడెంటిఫై చేసి ఈయన మెస్సయ్య అని గుర్తెరగాలని అవన్నీ జరిగాయి. మీరు అర్థం చేసుకుంటున్నారో లేదో? ఆ రోజు దేవుడిచ్చిన ఆ యొక్క గుర్తది. ఇకపోతే యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. నా యందు ఎవరున్నారు? ఆ తండ్రి నాలో ఉండి నా క్రియలన్నీ కూడా, ఈ అద్భుతాలు, సూచక్రియలు ఎవరు చేస్తున్నారు? తండ్రి అయిన దేవుడు చేస్తున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ రోజు ఇశ్రాయేలీలనే ప్రజల మధ్య సేవ చేశాడు ఆయన, ఎవరి మధ్య చేయలేదు. ఆయన అన్యుల మధ్యకు వెళ్ళలేదు, కేవలం ఇశ్రాయేలీల మధ్య మాత్రమే సేవ చేశాడు. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నేను చెప్పునదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును
అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమ పరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడాయను. ఎవరికి పరిచయం చేశాడు? కేవలం సున్నతి గల వారికి మాత్రమే. ఆయన అన్యులకు వాక్యం చెప్పలేదు, అన్యుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకు అంటే కేవలం ఇశ్రాయేలుల దగ్గరికి మాత్రమే ఆయన పంపబడ్డాడు. 15వ అధ్యాయము మత్తయి సువార్త మనం చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము మనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు బ్రతుకున్నప్పుడు కథ చెప్తున్నా నేను. యేసుక్రీస్తు వారు జీవించినప్పుడు మాత్రమే, ఆ 33.5 సంవత్సరాల జీవిత కాలంలో మాత్రమే నేను చెబుతున్నాను. ఆ సమయంలో ఆయన పంపబడింది కేవలం ఎవరి కొరకు? ఇశ్రాయేలీల కొరకు. 15వ అధ్యాయము మత్తయి సువార్త 21. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సిదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతము నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసింది అన్యురాలు. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాటైనా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఆమెతో అంటున్నాడు, ఇశ్రాయేలీల ఇంటి వారైన నశించిన గొర్రెల ఎద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను ఆమెతో. అంటే 3.5 సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కేవలం ఇశ్రాయేలీలు నేను మెస్సయ్యని అని గమనించడానికి, నేను మెస్సయ్యని తెలుసుకోవడానికి దేవుడు ఆయన చేత అద్భుతాలు చేయించాడు, సూచక్రియలు చేయించాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఎలా ఉంటుందంటే ప్రతిసారి సూచక్రియలు, అద్భుతాలు అడుగుతారు. వారు ఎవరైనా దేవుని దగ్గర నుంచి వస్తే అడుగుతారు, వాళ్ళ స్వభావమే అది. అందుకే మోషే కొండ మీద దేవుడు కనబడినప్పుడు మోషే 2 లేదా 3 సూచక్రియల చేత పంపించాడు. ఏంటా సూచక్రియలు చెప్పండి? 1, కర్ర కింద పడేస్తే పామైంది, పామును తోకపట్టుకుంటే కర్ర అయింది, చెయ్యి గుండెల్లో పెట్టుకుంటే కుష్ఠరోగమైంది, మరలా గుండెల్లో పెట్టుకుంటే బాగుపడింది, నీళ్లు తీసుకొని నేల మీద ఉమ్మిస్తే నీళ్లు రక్తమయ్యాయి. ఈ 3 సూచక్రియల ద్వారా నీవు దేవుని చేత పంపబడ్డావు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుడు దేవుడైన ఆ యెహోవా దేవుడు నేను పంపాడని ఆ 12 గోత్రాల వారు తెలుసుకుంటారు పో అని పంపించాడు. అంటే ఇశ్రాయేలీలకు అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చూపిస్తేనే నమ్ముతారు. అందుకే చివరి ప్రవక్త అయిన యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడుగా వచ్చిన, ఆయన దేవుడై ఉండి మానవుడుగా వచ్చిన ఆయన కూడా 12 గోత్రాల వారి మధ్య ఆయన కనపరుచుకోవాలంటే మోషే ముందే చెప్పాడు, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో, నా వంటి ప్రవక్త వస్తాడు. నా వంటి ప్రవక్త అంటే నేను ఎలా చేస్తే అలాగే చేస్తాడు. అంటే యూదులలో నుండి, ఇశ్రాయేలీలో నుండి ఆయన వస్తాడు, ఇశ్రాయేలీల మధ్య ఉండి ఇశ్రాయేలీలకు సేవ చేస్తాడు. అందుకే ఇశ్రాయేలీలకు తప్ప మరి ఎవరికి కూడా ఆయన మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటించలేదు, సేవ చేయలేదు. కావాలంటే 10వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం మనం గమనిస్తే, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించిందేమనగా, మీరు అన్యుల దారిలోనికి వెళ్ళకూడి, సమరయేల ఏ పట్టణములోనైనాను ప్రవేశింపకూడదు గాని ఇశ్రాయేలీల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. నేను ఇశ్రాయేలు దగ్గరికే పంపబడ్డాను, మీరు ఇశ్రాయేలు దగ్గరికే వెళ్ళండి అన్నాడు అనమాట. బాగా వింటున్నారా? అందుకే ఇశ్రాయేలుల దగ్గరికే వచ్చాడు కనుక యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలు దగ్గరే తన శిష్యులను కూడా పంపాడు కనుక ఆయన బ్రతికున్న రోజులు ఆయన కేవలం ఇశ్రాయేలు మధ్య తాను మెస్సయ్యను అని కనపరుచుకోవడానికి ఇన్ని గొప్ప మహత్కార్యాలు, సూచక్రియలు చేయాల్సిన అవసరం వచ్చింది. వీలైతే యేసుక్రీస్తును 16వ అధ్యాయం మత్తయి సువార్తలో అక్కడ ఉన్నవారు ఏమని అడుగుతున్నారో చూడండి. 16వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనము, అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి, వీళ్ళంతా ఇశ్రాయేలీలు, ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియ తమకు చూపమని ఆయనను అడగ్గా ఆయన ఇట్లా, నేను చూసారా, ఖచ్చితంగా మెస్సయ్య వచ్చాడు అంటే ఆయన ఏం చేయాలి?
సూచక్రియలు చేయాలి. కనుక నువ్వు మెస్సయ్యవైతే మాకు నువ్వు తప్పనిసరిగా సూచక్రియ చూపించు అన్నారు. ఎందుకంటే మెస్సయ్య ఆయన ఐడెంటిఫై అవ్వాలంటే ఇలాంటి అద్భుతాల ద్వారా ఐడెంటిఫై అవుతాడు. అందుకే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఏం చేశారు? సూచక్రియలు చేశారు, చనిపోయిన వాళ్ళు తిరిగి లేపారు, కుంటివారిని బాగు చేశారు, గుడ్డివారిని బాగు చేశారు, రక్తస్రావం గల స్త్రీని బాగు చేశాడు, 12 ఏళ్ల పాపను చనిపోతే తిరిగి లేపాడు, లాజరు 4 రోజులు సమాధిలో ఉన్నా కూడా తిరిగి లేపాడు. చెప్పండి, ఇన్ని గొప్ప కార్యాలన్నీ ఎందుకు చేశాడు అంటే నేను మెస్సయ్యను అని వాళ్ళు తెలుసుకోవాలి, నా వైపు మళ్ళాలి అని దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఇశ్రాయేలీయుడుగా ఇశ్రాయేలీల అద్భుతాలు చేశాడు. అది నేడున్న మనకు వర్తించవు. ఈరోజు ఎవరు అలా చేయలేరు, ఎవరు కూడా అలా చేయలేరు. చేస్తాము అని చెబితే వాళ్ళు మోసం చేయాల్సింది తప్ప మరొకటి లేదు. మోసపోకండి. ఈరోజు మనకు ఆత్మరక్షణ ఉంది చాలు. ఏంటి? మనం ఆత్మరక్షణకు మించింది శరీర సంబంధమైన రక్షణ ఏది మనకు అవసరం లేదు. ఆత్మ రక్షించబడితే చాలు. ఏదో ఒక రోజు చావడం తథ్యం, మరణం తథ్యం, పుట్టుక తథ్యం అయిన తర్వాత చావు కూడా తథ్యం. కనుక అద్భుతాల కోసం మహత్కార్యాల కోసం చూడకండి అని బైబిల్ చెప్తుంది. దేనికోసం చూడాలి ఈరోజు మనమంటే మనం కేవలం మన ఆత్మరక్షణ పొందాలి, మనం స్వర్గలోకానికి వెళ్ళిపోవాలి, మనం పరలోకానికి వెళ్ళిపోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ఈ అద్భుతాలన్నీ ఆయన చేసింది దానికోసమే. యోహాను సువార్త కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం చదవండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించేవాడు దేవుని కోసం పెట్టేవాడు పరలోకములో నిత్య జీవం కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక అంటున్నారు. చూడండి, ప్రాణం కోసం బ్రతకకండి, దాన్ని దేవుని కోసం పెట్టేయండి. ఆ ప్రాణాన్ని కాపాడుకుంటే మీరు పరలోకంలో ఉంటారు. ఏమి తిందుము, ఏమి త్రాగుదము అని, ఏమి ధరించుకుందాము అని ఆలోచించొద్దండి. ఇప్పుడు ఇంకా ఏం చేయాలి? మనము మన శరీరము లోపల ఉన్న ఆత్మ, అంతరాత్మ, అంతర్పురుషుడిని ఏ రకంగా రక్షించుకుందాము అనే రకంగా మనం పరిగెత్తాలా. అంతే. శరీరాని కోసమై ఆలోచించవద్దని కూడా దేవుడు చెప్పాడు. కనుక ఆ రోజు మెస్సయ్య ఎందుకు వచ్చాడు మొదటి శతాబ్దంలో అంటే ఇశ్రాయేలీల మధ్య పరిచయం చేస్తున్నాడు. కనుక ఇశ్రాయేలీల మధ్య ఈ అద్భుతాలు సూచక్రియలు చేస్తేనేమైనా నన్ను నమ్ముతారేమో అనుకున్నాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంటే యేసుక్రీస్తును విశ్వసించాలనే ఆ రోజుల్లో ఆ సూచక్రియలు వాళ్ళ మధ్య చేశాడు అని రాయబడింది. చూడండి, అంతేనా లేదా? 37వ వచనం చదవండి, 23వ వచనం చదవండి. అందులో 23, ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. ఆయన సూచక్రియలు చేసినందుకు ఆయన నామముందు అప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ? అది అంటే విశ్వాసం ఉంచడానికి ఆ రోజు వాళ్ళందరికి కూడా ఏం చేశాడు? ఈ గొప్ప కార్యాలు చేశాడు. ఇవన్నీ వినినప్పుడు వాళ్ళు విశ్వాసంలోకి వచ్చారన్నమాట, నమ్మారన్నమాట దేవుణ్ణి. ఈయన మెస్సయ్య, ఈయన దేవుని కుమారుడు, ఈయన దేవుడు పంపాడు అని అప్పుడు నమ్మారు వాళ్ళు. ఆ రోజు వాళ్ళు నమ్మడానికి ఆ కార్యాలు దేవుడు జరిగించాడు వాళ్ళ మధ్య. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే మన అంశంలోకి వచ్చేద్దాం. 8వ అధ్యాయం 23వ వచనం మత్తయి సువార్తకు వచ్చేద్దాం. అక్కడ ఏం చదివాం? మనము కొన్ని మాటలు చదివాం. ఏం చదివాం చెప్పండి? ఏం చదివాం చెప్పండి? చెప్పరండి మీరు ఎందుకు? మధ్యాహ్నం ఏం భోజనం చేశారు తెలుసు. ఇప్పుడు ఏం చేశారు తెలుసు. ఫస్టే ఏం చదివాను అది మీరు మర్చిపోయారు అప్పుడే.
అట్లయితే ఎట్లా? చూసారా, ఆయన ఏమెక్కాడు? ధోని అంటే ఏంటి? పడవ, ఓడ. సముద్రములో ఓడలు ఉంటాయి, దోణెలు ఉంటాయి కదా. అప్పుడు ఏం జరిగింది? అది ఎప్పుడు కూడా గురువు వెంబడితే శిష్యులు ఉండాలా. ఎవరేంటి ఉండాలా? గురువు వెంబడితే శిష్యులు లేకోకుండా శిష్యుల వైపు గురువు వైపు ఉండకూడదు. ఈరోజు మీ అందరి గురువు యేసుక్రీస్తు వారు. మీరందరూ వెంబడించాల్సింది ఎవరిని? మీరు యేసుక్రీస్తు వారిని వెంబడించాలి. అవునా లేదా? ఆయన ఒక దగ్గర ఉంటాడు, ఆయన చర్చిలో ఉంటాడు, ఆదివారం రోజున మీరు ఇంట్లో ఉంటారు. అవునా లేదా? పార్వతం రాలే ఈ మధ్య. ఇప్పుడు అంటే దేవుడు ఇక్కడున్నాడు మన మధ్య, ఆమె ఇంట్లో ఉంది. గురువు ఎప్పుడు కూడా గురువు ఎక్కడుంటే అక్కడ మనము, ఇద్దరు ముగ్గురు ఎక్కడుంటే అక్కడ నేను వారి మధ్య ఉన్నాడు. మధ్య ఉన్నాడు అంటే ఇప్పుడు మన మధ్య యేసుక్రీస్తు వారు ఉన్నారు. గురువు ఎక్కడుంటే అక్కడ శిష్యులు ఉండాలా. ఇప్పుడు దోణిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, 12 మంది శిష్యులు దోణిలోకి ఎక్కారు. వెరీ గుడ్. దోణిలో ఎక్కారు, వెరీ గుడ్. అంతటా సముద్రం మీద ఏమొచ్చింది? మధ్యలోకి పోయేదలకే తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచున్నాడు. యేసుక్రీస్తు వారు కింద భాగంలోకి వెళ్ళి, దోణిలో 2-3 భాగాలు ఉంటాయండి. కింద భాగంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? నిద్రిస్తున్నాడు. ఎందుకు నిద్రపోయాడు? ఆయన ఎప్పుడు కూడా పగలు రాత్రి ఎక్కువగా మేల్కొని ఉంటాడు. ఏం చేస్తాడు? పగలంతా సువార్త చెప్తాడు, రాత్రంతా ప్రార్థన చేస్తాడు. మన నిద్రపోయేది ఎప్పుడంటే ఇట్లా ప్రయాణంలోనే నిద్రపోతాడు ఆయన. ఆమేన్. మా అర్థమవుతుందా? ఎప్పుడు నిద్రపోతాడు ఆయన? ఇట్లా ప్రయాణంలోనే నిద్రపోయేది ఆయన. జర్నీలో బిజినెస్ మ్యాన్ చూశారు మీరు, బిజినెస్ మెంబర్స్, అనిల్ అంబానీ, టాటా కంపెనీ, మహేంద్ర కంపెనీ, ఇట్లా పెద్ద పెద్ద కోటేశ్వర్లు, వాళ్ళకి చార్టెడ్ ఫ్లైట్స్ అనమాట, సపరేట్ విమానాలు ఉంటాయి వాళ్ళకి. ఏముంటాయి? వారు ఎప్పుడు నిద్రపోతారో తెలుసా? ఇండియా నుంచి అమెరికాకు పోయే లోపు దాంట్లో నిద్రపోతారు, దాంట్లోనే స్నానం చేస్తారు, దాంట్లోనే బ్రష్ చేసుకుంటారు, దాంట్లోనే అన్నీ చేస్తారు వాళ్ళు. అప్పుడే నిద్రపోయేది. వెంటనే దిగేలోపు అంతా ఫ్రెష్ అప్ అయ్యి దిగుతారు. వెంటనే వాళ్ళ పని చూసుకుంటారు. మరలా వాళ్ళు వస్తేనే మళ్ళీ స్నానం చేసి మళ్ళీ నిద్రపోతారు. మరలా అందులోనే అన్నం తింటారు, అందులో టిఫిన్ చేస్తారు, మరలా వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర ఫ్రెష్గా దిగుతారు. అంతే. అంటే జర్నీలోనే వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోతారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా బిజినెస్ మ్యానే. ఏ బిజినెస్ మ్యాను? మన అందరి ఆత్మలు రక్షించడానికి వచ్చిన బిజినెస్ మ్యాన్. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులు చేయడానికి దరిద్రుడైపోయాడు. ఏమైపోయాడు? ఆయన కోటీశ్వరుడు. ఆయన కోట్లన్నీ మనకిచ్చేసి ఆయన దరిద్రుడిగా ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఆయన బిజినెస్ మ్యాన్ కనుక రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తారు, నిద్ర ఉండదు. పగలంతా కూడా అందరికీ బోధిస్తాడు, నిద్ర ఉండదు. ఇలా జర్నీలో మాత్రమే ఆయన ఏం చేస్తుంటాడు? ఓడలో వెళ్ళేటప్పుడు అందుకే నిద్రపోతున్నాడు అండి. ఆయన నిజంగా నిద్రపోతున్నాడు కింద. ఈయన కింద నిద్రపోతుంటే, యాకోబన్న కింద నిద్రపోతుంటే, కింద భాగంలో నిద్రపోతుంటే పైన 12 మంది శిష్యులు పై భాగంలో అబ్బా ఏముంది సరస్సు, ఏముంది చెరువు, ఏముంది సముద్రము, అబ్బా ఏం చేపలు ఎగురుతున్నాయి, వలల నుండి పట్టేసేవాళ్ళమ్మరా, అంతే కదా అనుకుంటూ వాళ్ళ యొక్క ప్రకృతిని చూసుకుంటూ ఏం చేస్తున్నారు శిష్యులు? ఆనందంగా ఓడ బయలుదేరుతూ ఉంటే అందులో బయలుదేరుతున్నారు. కరెక్ట్గా మధ్యలోకి వెళ్ళిపోయిందండి ఓడ. ఎక్కడికి వెళ్ళిపోయిందమ్మా? నడి సముద్రంలోకి వెళ్ళిపోయిందటండి. నడి సముద్రంలోకి వెళ్ళిపోగానే ఏమొచ్చింది? ఓడ మీదికి తుఫాన్ హెచ్చరికలు చేస్తారు తెలుసా మీకు? అప్పుడే తుఫాన్ వస్తుంది, ఓడలు మీరు తీసుకొని లోపలికి చేపలు పట్టడానికి మత్స్యకారు వెళ్ళొద్దు, 2-3 రోజులు ఉంటుంది, వారం రోజులు ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తుఫాన్లో చిక్కుకొని ఓడలు మునిగిపోయి మనుషులు చచ్చిపోతారు, ఆ తుఫాను మనుషులను ముంచేస్తుంది, కనుక వెళ్ళకండి అని వాళ్ళ ముందనే హెచ్చరిక చేసి తుఫాన్ హెచ్చరికలు ఆ ఓడలను గడ్డకు హార్బర్ దగ్గరే ఉండేట చేసి సెలవు తీసుకుంటారు. అప్పుడు చేపలు పట్టే వాళ్ళు వెళ్ళరు, తుఫాన్ సమయంలో వెళ్ళరు. వర్షాకాల సమయంలో ఎక్కువ తుఫాన్లు వస్తాయి, ఆ సమయంలో వెళ్ళరు. అనౌన్స్మెంట్ చేసేస్తారు ముందుగానే తుఫాన్లు వస్తాయని చెప్పేసి ప్రకృతిని గమనించి. అలాంటిది వీళ్ళు తుఫాన్ సమయంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఆ సముద్రంలో ఉన్నారు, నడి సముద్రంలో ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాగా నిద్రపోతున్నారు. పైన శిష్యులేమో ఆహ్లాదకరంగా ప్రకృతినంతా చూసుకుంటా వాళ్ళేమో సంతోషంగా పోతున్నారు. ఆ సమయంలో మధ్యలో తుఫాన్ లేచింది. ఏం లేచిందమ్మా? ఇప్పుడు తుఫాన్ లేసి ఏమవుతుందో చెప్పండి? తుఫాన్ లేసి ఏమవుతుంది?
సముద్రంలో తుఫాను లేస్తే ముందు సముద్రంలో తుఫాను, ఆ తుఫాన్ అంతా కూడా నీళ్ళు అన్నీ కూడా ఇలా ఇలా ఊగడం మొదలు పెడుతుంది. ఓడ ఏమవుతుంది చూసారా మీరు? ఎప్పుడైనా సముద్రంలో తుఫానికి వస్తే ఇలా అంటుంటుంది ఓడ, మునిగిపోయి మళ్ళీ తేలుతుంటుంది. ఇటు పడిపోతుందో అటు పడిపోతుందో, ఎట్ట బోర్లు పడుతుందో తెలియదు. అర్థమైందా? ఇట్లా బోర్లు పడుతుందో తెలియదు, ఇట్లా బోర్లు పడుతుందో తెలియదు, ఇట్లా ముందుకు పోతుందో తెలియదు. తుఫాన్లో ఎన్నో ఓడలు ఇరుక్కుపోయి భూమిలోకి సముద్రం లోపల మునిగిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో తుఫాన్ అంతా కూడా ఈ ఓడను చుట్టుముట్టింది. ఓడను చుట్టుముట్టింది. వీళ్ళు ఏం చేశారంటే ఆ ఓడను చుట్టుముట్టినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? వారు ఆయన ఎద్దకు తుఫాను లేచినందున ఆయన ఆ అలలు దోణిని ఏం చేస్తున్నాయి? ముంచేస్తున్నాయి. అలలన్నీ వచ్చి ఏం చేస్తున్నాయి? దోణిలోకి వచ్చేస్తున్నాయి, ఓడలోకి వచ్చేస్తున్నాయి. నీళ్ళు ఓడలోకి వస్తే ఏమవుతుందమ్మా? ఓడ మునిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మత్స్యకారులు, వీళ్ళు ఆల్రెడీ ఇలాంటి తుఫాన్లు చాలా చూసి ఉంటారు కనుక అన్నారన్నమాట. ఏమనుకున్నారు? పేతురు పెద్ద తుఫాన్ కాదు ఇదేమి, మనమేం యేసుప్రభువుని లేపాల్సిన అవసరం లేదు అని వీళ్ళు ఏం చేసి ఉంటారు? ఆ నీళ్ళన్నీ కూడా వస్తుంటే దోణిలోకి ఎత్తేస్తున్నారు. నీళ్ళన్నీ కూడా దోణిలోకి వస్తుంటే ఏం చేస్తున్నారు? మనం కూడా ఏం చేస్తాము? మన ఇంట్లో సమస్యలు, మన ఇంట్లో ప్రాబ్లమ్స్, మన ఇంట్లో గొడవలు, మన ఇంట్లో రోగాలు, మన ఇంట్లో ఇలాంటి తుఫాన్లు రేగినప్పుడు మనం పరిగెత్తుకుంటూ దేవుని సన్నిధికి రాలేము. మనం ఎక్కడికి వెళ్తాము? మనుషుల పంచాయతీల దగ్గరికి వెళ్తాం, పోలీసుల పంచాయతీ దగ్గరికి వెళ్తాం, మంత్రుల పంచాయతీ దగ్గరికి వెళ్తాం, ఎమ్మెల్యే పంచాయతీ దగ్గరికి వెళ్తాం. రోగాలు వస్తే డాక్టర్లను ఆశ్రయిస్తాం కానీ దేవుణ్ణి ఆశ్రయించాం. చూసుకుందాంలే అనుకుంటాం అనమాట. ఈ రకంగా మనము ఎన్నోసార్లు మోకరించి దేవుని ముందు నీకు సమస్య రాగానే ప్రభువా సహాయం చేయి అని దేవుని మీద ఆధారపడడం. ఎందుకంటే ఆయనకి చేత కాదేమో అనుకుంటాం మనం. అంతేనా లేదా? ఆయనకి ఏం చేత అవుతుంది? ఆయనకి ఏం చేత అవుతుంది? 3 మేకులు పెట్టుకోలేకపోయాడు అని అందరూ అంటున్నారు కదా, ఆ రకంగానేమో అని ఆయన నాకేం స్వస్థపరుస్తాడు? ఉదరకొండకు పోతే చౌదరి బాగు చేస్తాడు, కనేకలకు పోతే ఆర్డిటి హాస్పిటల్లో బాగు చేస్తారు, కళ్ళెందుకు పోతే ఆర్డిటి హాస్పిటల్లో బాగు చేస్తారు, అనంతపురం పోతే సవీరాలో బాగు చేస్తారని చెప్పేసి దేవుణ్ణి పక్కన నెట్టేసి మనం ఎవరి దగ్గరికి వెళ్తామో? మానవ ప్రయత్నాలు చేస్తాం. వీళ్ళు కూడా ఏం చేశారు? ఇండైరెక్ట్గా వాళ్ళు ఏం చేసింటారు చెప్పండి? వాళ్ళ వృత్తి ఏంటి? అదే వృత్తి కనుక వాళ్ళకి అలాంటివి ఆల్రెడీ అలవాటు ఉంటాయి. వాళ్ళ సొంత ప్రయత్నాలన్నీ చేసేసారు. నీళ్ళు ఆల్రెడీ వాళ్ళు విసిరేస్తున్నారు, బయటికి విసిరేస్తున్నారు, అలల లోపలికి వస్తున్నాయి, విసురుతున్నారు, అలల లోపలికి వస్తున్నాయి, విసురుతున్నారు, అలల లోపలికి వస్తున్నాయి. వాళ్ళ వల్ల కాలేదు, తుఫాన్ ఆగలేదు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళ వల్ల కాలేదు, తుఫాన్ ఆగలేదు, అలల లోపలికి వస్తున్నాయి, విసిరిన నీళ్లు మరలా లోపలికి 2 ఇంతలు వస్తున్నాయి. ఇక ఓడ మునిగిపోయే స్థితికి వచ్చేసింది. వీళ్ళ ప్రయత్నాలన్నీ అయిపోయాయి, రెక్కలు పడిపోయాయి, ఆయాసం అయిపోయింది. నీ సొంత ప్రయత్నాల చేత నువ్వు ఏమీ చేసుకోలేవు యాకోబో. అంతేనా లేదా? నీ సొంత జ్ఞానం చేత, సొంత ఆలోచనల చేత నువ్వు ఎంత ఎదురీయడానికి ప్రయత్నం చేసినా మునికోలుకు ఎదురు తన్నలేవు పౌలు అన్నాడు దేవుడు. మునికోలుకు ఎదురు తన్నలేవు. తంతావా? ఎదురు ఇదగలవా? నీ వల్ల కాదన్నాడు. కాదని చెప్పేశాడు దేవుడు పౌలుతో. కనుక మన వల్ల కాదండి, సొంత ప్రయత్నాలు మనం చేస్తాం కానీ దేవునితో అడగడం నేర్చుకోవాలి, దేవుని దగ్గరికి రావడం నేర్చుకోవాలి. ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి, దేవుణ్ణి అడగాలి. కానీ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు, సొంత ప్రయత్నాలు చేసేదాకా దేవుని దగ్గరికి రాలేదు. ఆఖరికి ఏం జరిగింది చూడండి, 25వ వచనము. వారు ఆయన ఎద్దుకు అప్పుడు వచ్చాడు. వారు ఆయన ఎద్దుకు వచ్చారు. ఇప్పుడు వచ్చారమ్మా, వచ్చారా? ఆయన ఎద్దుకు వచ్చారండి. ఇప్పుడు వచ్చారండి. ఎక్కడ? ఆయన కింద పడుకుని ఉన్నాడు లోపల భాగంలో. యోనా ఏ రకంగా అయితే ఆమరలో కింద పడుకున్నాడో యేసుక్రీస్తు వారు కూడా కింద పడుకుని ఉన్నాడు. పరిగెత్తు కూడా కిందకు వచ్చారు వీళ్ళు. ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి దగ్గరికి రావాలో ఖచ్చితంగా ఆయన దగ్గరికి వచ్చారు చూడండి. 12 మంది శిష్యులు తమ సొంతంగా ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలన్నీ అయిపోయినాయి. అమ్మ చిట్టమ్మ, అమ్మ వానమ్మ, సకల ప్రయత్నాలు చేసేసావు. నువ్వు రావాల్సిన సరైన చోటు యేసుక్రీస్తు పాదాలు. హల్లెలూయా.
మనం రావాల్సిన చోటు సరైన పాదాలు యేసు ప్రభు, ఆయన ఆజ్ఞ ఇవ్వకుండా ఏది జరగదు, అది జరగదు. సొంత ప్రయత్నాలతో ఒకవేళ మనం ఏదైనా పొందుకున్నా అది మనతో కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అది ఉన్నా కూడా మనల్ని ఇబ్బంది పెడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమన్నారు? మేము ప్రభువా నశించిపోతున్నాము, మమ్మును రక్షించమని వారు కేకలు వేసి చెప్పారంటండి. ఏం చేశారు? గట్టిగా చెప్పేశారు. ఎవరి దగ్గరికి రావాలి చెప్పండి. ఇప్పుడు మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటి? 23వ వచనంలో శిష్యులు యేసయ్యతో వెంబడిస్తున్నారు. బాగా వినాలి. నువ్వు యేసయ్యను వెంబడిస్తూ ఉండాలి. ఫస్ట్ నువ్వు రక్షించబడాలంటే ఎవరిని వెంబడించాలి? యేసయ్యను వెంబడించాలి. నువ్వు యేసయ్యతో ఉంటే, యేసయ్య నీతో ఉంటే, ఒకవేళ యేసయ్యకి దాంట్లో లేకపోయి ఉంటే, యేసయ్య వేరే ఓడలో వెళ్తాడు, లేకపోతే యేసయ్య రాకపోతే మనం వెళ్దామని చెప్పేసి వీళ్ళు సొంతంగా వెళ్ళింటే, అంటే యేసు ప్రభువును వదలకూడదని చెప్తుంది 23వ వచనం. ఏమని చెప్తుంది? నువ్వు యేసుతో ఉండాలి, యేసు నీతో ఉండాలి ఎప్పటికీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమి యాకోబన్నా? యేసు నీతో ఉండాలి, యేసయ్యతో నీవు ఉండాలి. అలా ఉన్నావనుకో ఖచ్చితంగా నీకు ఆపద వస్తుంది. ఆపద వచ్చిందా లేదా? కింద వెంటనే సముద్రం మీద తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన తర్వాత వాళ్ళ సకల ప్రయత్నాలు చేశారు. చేసిన తర్వాత వాళ్ళ వల్ల కాలేదు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆ ప్రభు దగ్గరికి వెళ్ళి మేము నశించుచున్నామని చెప్పారు. ఒకవేళ యేసు లేకపోయింటే ఎవరు చెప్పేవాళ్ళు? నీ జీవితంలో యేసు లేడు, నువ్వు ఎవరికి చెప్తావు చెప్పు? ఇప్పుడు అన్యుల జీవితంలో ఈరోజు దేవుడు లేడు, వారు ఎవరికి మొరబెడతారు? వారి దేవుళ్ళకు వారు మొరబెడతారు, కానీ జరగదు. ఎందుకంటే ఒకరోజు ఏలియా కాలంలో 450 మంది ప్రవక్తలు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళ సకల మర్యాదల చొప్పున కేకలు వేశారు, గంతులు వేశారు, రక్తం చిందించారు, కత్తులతో ఒకరినొకరు పొడుచుకున్నారు. ఆఖరికి వాళ్ళు చేయాల్సిందంతా చేశారు, కానీ వాళ్ళ దేవుడు దిగి రాలేదు. కానీ ఏలియా సాయంకాల నైవేద్యం బలి అర్పించే సమయంలో 12 రాళ్లను తీసుకొచ్చి 12 గోత్రాలకు సాదృశ్యంగా ఆ 12 రాళ్ల మీద ఆ యొక్క ఎద్దును, ఆ చుట్టూ నీళ్లు కందకం తవ్వించి 3 సార్లు నీళ్లు ఆ యొక్క ఎద్దు మాంసము నానిపోయేటట్టుగా, ఆ కట్టెలు నానిపోయేటట్టుగా, ఆ కందకం నిండేటట్టుగా వేసిన, జస్ట్ మోకరించి ప్రభువా నీవే ఉన్నావు, నీవే సహాయం చేయి, నువ్వు నిజమైన దేవుడు అనగానే ఆకాశం నుంచి అగ్ని బయలుదేరొచ్చి ఆ ఎద్దు మాంసమును, ఆ యొక్క కట్టెలను, ఆ రాళ్లను ఆ కందకంలో 3 సార్లు నింపి ఇలా బయటకు వచ్చిన నీళ్లను సైతము కాల్చి బుగ్గి చేసిందట. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు రావాల్సిన సరైన స్థలం ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు. హల్లెలూయా. నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న పరిస్థితి ఇది నాన్న, నాకు 1000 రూపాయలు కావాలి, 2000 కావాలి అని నువ్వు మీ నాన్నని అడిగితే మీ నాన్న నీకు సహాయం చేస్తాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒక కుక్క దగ్గరికి వెళ్ళి, ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి, ఒక రాయి దగ్గరికి వెళ్ళి అడిగితే అది ఏం చేస్తావు చెప్పండి? ఏమి చేయలేదు. నువ్వు అడగాల్సింది జీవం గల దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి. ఆ దేవుని దగ్గరికి వస్తే నీ సమస్యను ఆయన వింటాడు, నీకు ఇవ్వాలన్నప్పుడు ఖచ్చితంగా దయచేస్తాడు. నిజమైన దేవుడు ఉన్నాడు, ఆయన కనబడలేదంత మాత్రాన ఉన్నాడు లేడు అనుకోవడం అది మీ యొక్క అజ్ఞానం. ఈ కంటికి కనబడాలని గ్యారంటీ లేదు. ఈ కంటికి కనబడాల్సినవి చాలా కనబడవు. గాలి కనబడతలేదు, కనబడుతుందా? ఆత్మలు కనబడుతున్నాయా? కనబడతలేవు. ఏమి కనబడవు. గ్లాసులో ఉన్న ఆ నీళ్ళల్లో ఉన్న పురుగులు ఎన్నో ఉంటాయి, ఈ కంటికి అవి కనబడవు. కనుక ఆలోచన చేయండి, మన కంటికి అన్నీ కనబడవు, దేవుడు కనబడడు. దేవుడు ఆత్మ కనుక ఆయన మన కంటికి కనబడే పరిమితి గలవి కాదు మనవి చాలా చాలా చిన్నవి. ఈ ఆత్మనేత్రాలతో చూడాలి మనం. అంతర్పురుషునితో ఆయన మన విశ్వాసం అనే వాక్యం ద్వారా మనం ఆయన గమనించాలి. విశ్వాసం అనే నేత్రం ద్వారా దేవుడు ఉన్నాడు అని మనము నమ్మాలి. ముందు విశ్వాసం వచ్చినప్పుడే దేవుడు ఉన్నాడని నమ్ముతావు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. వీలైతే చదవండి. అసలు దేవుణ్ణి చూడడం అంటే ఏంటో. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం ఒకసారి తెరవండి. తీశారా? 11:6.
హెబ్రీ పత్రిక 11:6 చదువు మార్క్. అమ్మ ఏం లేకుండా అమ్మా చిట్టమ్మ వానమ్మ మార్కు. దేవుని పైన దేవుని మీద నీకు విశ్వాసం లేకపోతే, దేవుడు ఉన్నాడని కానీ దేవుడు యేసుక్రీస్తును నీ కొరకు ఈ లోకానికి పంపి సిలువ వేయించి 3వ రోజున తిరిగి ఆయన సజీవుడిగా లేచి నీ పాపాలు క్షమించడానికి యేసుప్రభువును పంపాడని కానీ దేవుడు ఉన్నాడని కానీ నీవు విశ్వసించకపోతే దేవునికి నీవు ఇష్టడవు కాదట. దేవునికి ఇష్టడవు కాదంట. నీకు విశ్వాసం ఉందా? అయితే దేవుడికి నీవంటే ఇష్టం. చదవండి మరొకసారి. విశ్వాసము లేకుండా అసాధ్యం. నీకు విశ్వాసం లేదనుకో, నువ్వు దేవునికి ఎప్పుడు ఇష్టడు కావు. ఇష్టడు కానవునికి ఎలా ఇస్తాడని దేవుడు ఏదైనా కూడా. మనకి ఎవరైనా ఇష్టమైతేనే కదా ఏదైనా ఇష్టం. ఇష్టం లేనికి ఎలా ఇస్తావు? మనసు రాదు కదా. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువారు, మీరంతా దేవుని యొద్దకు వచ్చారు. ఆయన ఉన్నాడని, దేవుణ్ణి వెదికే వారికి, దేవుణ్ణి నమ్మే వారికి ఏమైనా సరే ఇవ్వడానికి సిద్ధమని. ఫలం అంటే నువ్వేం కోరుకుంటే అది ఇవ్వడానికి ఆయన, ఫలం ఇవ్వడానికి, ఫలం ఇవ్వగలడని నమ్మవలెను. అది ముందు ఏముండాలి? దేవునికి మనం ఇష్టడై ఉండాలంటే ముందు మనకు దేవుడు ఉన్నాడన్న విశ్వాసం ఉండాలి, దేవుడు ఇస్తాడన్న విశ్వాసం ఉండాలి, దేవుడు చెయ్యగలడన్న విశ్వాసం ఉండాలి. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నువ్వు ఏమడిగితే దాన్ని ఖచ్చితంగా నీకు ప్రతిఫలంగా ఇస్తాడు. నువ్వు అసలు దేవుడు ఉన్నాడని నీకు విశ్వాసం లేకపోతే ఎలా అడుగుతావు? గాల్లో అడుగుతావు అంతే. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యము. ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి. అప్పుడు ఆయన మీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అది కనుక దేవుని విశ్వాసం ద్వారా మనం నమ్మాల్సిన అవసరం ఉంది. నమ్మాలి తప్పనిసరిగా. ఏమాత్రం కూడా నువ్వు అవిశ్వాసిగా మార్చబడకూడదు. నీ పరిస్థితులు ఎన్నో వస్తుంటాయి, తలకిందలు అవుతుంటాయి, చావు బతుకుల్లోకి వెళ్ళొచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, కాలు ఇరగొచ్చు, చెయ్యి ఇరగొచ్చు, ఏమైనా కావచ్చు. అయినా సరే నీ విశ్వాసం మాత్రం దేవుని పట్ల నువ్వు విడవకూడదు. మేలు జరగకపోవచ్చండి, అయినా సరే దేవుడు ఉన్నాడు అంతే. దేవునికి మహిమ కలుగును గాక. మేలు జరిగితేనే దేవుడు, మేలు జరగకపోతే కీడు జరిగితే దేవుడు. ఇదేంది ఇది? ఇలా కాదు. మేలు జరిగినా దేవుడే, మేలు జరగకపోయినా దేవుడే, ఇచ్చినా దేవుడే, ఈకకపోయినా దేవుడే, కొడుకునిచ్చినా దేవుడే, బిడ్డనిచ్చినా దేవుడే, కొడుకులు ఇవ్వకపోయినా దేవుడే, సంతానం ఇచ్చినా దేవుడే, సంతానం ఇవ్వకపోయినా దేవుడే, తిండి ఇచ్చినా దేవుడే, తిండి ఇవ్వకపోయినా దేవుడే. ఇస్తే దేవుడు, ఈకపోతే దేవుడు కాదు. అట్లనకూడదు, అది పద్ధతి కాదు. అది నువ్వు దేవుని పరీక్షిస్తున్నావు కానీ దేవుడు నిన్ను పరీక్షించడం లేదు. కనుక దేవుడు ఎప్పుడు నిరంతరం ఉన్నాడు. నష్టం నీకు కానీ ఆయనకేమీ కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ఇక్కడికి వచ్చినట్లయితే 8వ అధ్యాయం మత్తయి సువార్తలోకి మనము మొదటిగా యేసు ప్రభువును శిష్యులు వెంబడించారు, మీరు కూడా దేవుని వెంబడించాలి. రెండోదిగా ఏ సమస్యలు మీ జీవితంలో వచ్చినా మీరు సొంత ప్రయత్నాలు చేస్తారు, సొంత ప్రయత్నాలు చెయ్యొద్దు. మీతో యేసు ఉన్నాడు గనక, మీరు యేసుతో ఉన్నాడు గనక వెంటనే ఆయన చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి చెప్తాము? మనకి ఎవరైనా బాగా ఫ్రెండ్ కానీ తెలిసినోడు కానీ లాయర్ ఉన్నాడు అనుకోండి, ఒకవేళ మనకి ఏదైనా ఈ యొక్క లీగల్ సంబంధించినవి కానీ ఈ సంబంధించినవి ఏమైనా సమస్యలు వస్తే వెంటనే ఎవరికి ఫోన్ చేస్తాము? లాయర్ ఉన్నారా నా ఫ్రెండ్, లాయర్ ఉన్నారా మా చిన్నాన్న, లాయర్ ఉన్నారా మా పెద్దనాయన అని వెంటనే ఫోన్ చేస్తాం. ఒకవేళ పోలీసు వాళ్ళు ఉన్నారనుకో, నీకు ఏదైనా ట్రాఫిక్ పోలీసు వాడు లేకపోతే ఇంకోటి ఏదైనా పట్టుకున్నాడు అనుకో, మీ నాన్న కానీ మీ చిన్నాన్న కానీ మీ అన్న కానీ ఎస్ఐయో లేకపోతే సిఐయో లేకపోతే ఎస్పీనో ఉంటే టక్కని ఎవరికి ఫోన్ కొడతావు? నీ సొంత ప్రయత్నాలు చేయవు, అక్కడ చేస్తావా? టక్కని ఎవరికి కొడతావు? ఎవరు ఇరుక్కుపోతారు నాయన అని చెప్పేసి మీ పెద్దనాయన ఎస్పీకి ఫోన్ చేస్తావు. చేయగానే ఇక్కడ ఎస్ఐ ఉంటాడు, వాడు మనోడలే అంటాడంతే. లోక సంబంధమైన విషయంలో ఇలాంటివి సపోర్ట్ పెట్టుకుంటావు నువ్వు అనేక విషయాలు, కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత సొంత ప్రయత్నాలు చేస్తావు.
ఎందుకు అట్లా చేస్తావు? దేవుడు నీతో ఉన్నాడని, నీవు దేవుడితో ఉన్నావాడన్న ఈ యొక్క విషయం మర్చిపోయి ఉన్నావు. అసలు ఈ విషయం మర్చిపోయి ఉన్నావు. దోణెలో యేసుక్రీస్తు నిద్రపోయి ఉన్నాడు, మనతో యేసై ఉన్నాడు కదా, ప్రభువు ఉన్నాడు కదా, ఇన్ని మహత్కార్యాలు చేసిన వాడు మన కంటి ముందు ఎన్నో చేశాడు కదా అని మర్చిపోయారండి శిష్యులు కూడా. మర్చిపోయి ఏం చేశారు? సొంత ప్రయత్నాలు చేసేశారు. చివరికి ఎక్కడికి వచ్చారు? సొంత ప్రయత్నాలన్నీ సఫలం కాలేదు, విఫలమైపోయాయి, వాళ్ళ ఆశలు నిరాశలు అయిపోయాయి. ఎవరి దగ్గరకు వచ్చారు? వచ్చి చూడు ఎలా లేపారు చూడండి. మేము నశించిపోతున్నాం అంటున్నారండి వాళ్ళు. ఏమంటున్నారు? ప్రాణం పట్ల ఎంత తీపో వీళ్ళకి కదా. ఏంటండి? ప్రాణం పట్ల ఎంత తీపో. ప్రాణం పట్ల వీళ్ళకి తీపి ఉందా లేదండి? నశించిపోవచ్చున్నాం. ఇప్పుడు వీళ్ళు నశించిపోతే లోపల ఉన్న ఆయన ఏమవ్వాలా? ఆయన కూడా చనిపోవాలి కదా. అమ్మా, ధోనిలో ఎవరెవరు ఉన్నారు? 12 మంది మాత్రమే ఉన్నారా? ఈ నశించిపోయే వాళ్ళు మాత్రమే ఉన్నారా? మరి యేసుక్రీస్తు కూడా ఉన్నాడు కదా. పోతే ముగ్గురు పోతాం, మనం అంతా నశించిపోతున్నాం అనాలి కదా. అయ్యా ప్రభువా తుఫాన్ వచ్చింది, మేము కాదు మనమంతా నశించిపోతున్నాం అనాలి కదా. వీళ్ళొక్కటే నశించిపోతున్నారట. చూడండి ఎంత భయం వేసిందో వీళ్ళకి. చచ్చిపోతామేమో అన్న భయం వేసిందండి. ఒక్కొక్కసారి విశ్వాసులుగా ఉన్న మనము ఇలాంటి భయాలు మన జీవితంలో వస్తూ ఉంటాయి. చచ్చిపోతామేమో, వెళ్ళిపోతామేమో, నష్టమైపోతుందేమో, కష్టాలు వచ్చేస్తాయేమో, సమస్యలు వచ్చేస్తాయేమో అనే భయాలు వస్తాయి. అయితే నీ భయాన్ని పోగొట్టే, నీ అవిశ్వాసాన్ని తీసేసే దేవుడు నీతో ఉన్నాడు. భయపడద్దు, భయపడద్దు. దేవునికి మహిమ కలుగును గాక. 26 అప్పుడు యేసుప్రభువు వారు ఇచ్చిన ఆన్సర్ చూడండి ఎలా ఉంటుందో. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడి చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగిందట? ఏం చేశారండి వీళ్ళు? ఫస్ట్ సొంత ప్రయత్నాలు, సకల ప్రయత్నాలు చేశారు, అవునా లేదా? ఇప్పుడు ఏం జరిగింది? యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుని లేపి మేము నశించిపోచున్నాము అన్న వీళ్ళు యేసుప్రభు దగ్గరకు రాగానే యేసయ్య అన్న మాట ఏంటి చెప్పండి? గొప్ప విశ్వాసులు అన్నాడా, అల్ప విశ్వాసులు అన్నాడా? అది సమస్య వచ్చినప్పుడు మీ అంతకు మీరే పోరాటం చేస్తే మీరు అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు. ఏమి విశ్వాసులు? అల్ప విశ్వాసులు. సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలిగిన దేవుని దగ్గరికి వస్తే మీరేమవుతారు? విశ్వాసులు. చెప్పండి, ఈ 12 మందిలో ఏముంది? విశ్వాసం ఉందా, అల్ప విశ్వాసం ఉందా? విశ్వాసము వేరు, అల్ప విశ్వాసం వేరు, అవిశ్వాసం వేరు, దృఢ విశ్వాసం వేరు, నిశ్చయత కలిగిన విశ్వాసం వేరు. విశ్వాసంలో చాలా తేడాలు ఉన్నాయి. కొండలు పికలించగలిగిన విశ్వాసం వేరు. అర్థమవుతుందా? విశ్వాసములో చాలా రకాలు ఉన్నాయి. అందులో డౌన్ స్టేజ్లో ఉండేదే అవిశ్వాసం. దానికంటే కొంచెము విశ్వాసులే కానీ వీళ్ళు వాళ్ళ విశ్వాసములో అల్ప స్థితికి వచ్చారు. అంటే విశ్వాసం అనేది తగ్గిపోయింది దేవుని పట్ల. ముందు దేవుని పట్ల మనకున్న దేవుని పని చేయడంలో, దేవుని సువార్త ప్రకటించడంలో, దేవుని కోసం బ్రతకడంలో, దేవుని పరిచర్య చేయడంలో ఎంత విశ్వాసం మనకు ఉండిందో ఆ విశ్వాసం ఇప్పుడు మీకు లేకపోవడమే అల్ప విశ్వాసం. అప్పుడున్న చూడండి, అది లేదు ఇప్పుడు. లేదంటే అర్థం ఏంటి? నీవు కూడా అల్ప విశ్వాసిగా మారిపోయావు. అందుకే నీ జీవితంలో ఇలాంటి తుఫాన్లు ఎన్నో రేగుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు? నువ్వు మరలా యేసయ్య దగ్గరకు వచ్చి నేను మరలా అల్ప విశ్వాసిని కాదు ప్రభువా, విశ్వాసాన్ని నిరూపించుకునేదాకా ఇలా జల్లెడ పడుతూనే ఉంటాడు. ఇలా నీ జీవితంలో జల్లెడి వస్తూనే ఉంటుంది. భయపడుతూనే ఉంటావు. అనేక సార్లు నువ్వు భయపడుతూనే ఉంటావు. నీ జీవితంలో ప్రతి విషయంలో భయం వస్తుంటుంది. ఇటు నుంచి వస్తుందా ప్రమాదం, అటు నుంచి వస్తుందా ప్రమాదం, ఏమైపోతానో, ఏం కదో, ఏం తింటానో, ఏమో 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 ఇట్లాంటివన్నీ భయాలు వస్తూ ఉంటాయి నీ జీవితంలో. అల్ప విశ్వాసి భయపడతాడు, విశ్వాసి భయపడాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అల్ప విశ్వాసిగా ఉంటే సమస్యలు నిన్ను ముట్టే ఉన్నాయి, చుట్టూ ఉన్నాయి, నీ ఇంటి చుట్టూ ఉన్నాయి, నీ ఇంట్లో ఉన్నాయి. నువ్వు యాడికి పోయినా సమస్యలే. విశ్వాసం అనుకో, ఆ సమస్య ఉన్నా సరే ఆ సమస్యను ఎదుర్కోగలిగిన విశ్వాసం నీలో ఉంది గనక
ఆ సమస్య నీ ముందు మోకరించి నీకు నమస్కారం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్యను చూసి నోడు భయపడొద్దు, నీ యేసయ్య దగ్గరికి వెళ్ళు, ఆ సమస్య నిన్ను చూసి భయపడుతుంది. అదే బైబిల్ చెప్తుంది. మునిగిపోవలసిన ఓడ, చనిపోవలసిన 12 మంది యేసయ్య దగ్గరికి వచ్చినందుకు ఇప్పుడు యేసయ్య వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళ సమస్య ఏందో తెలిసిపోయింది. ఏంటి సమస్య చెప్పండి? తుఫాన్. ఏంటి సమస్యమ్మా? తుఫాన్ సమస్య, గాలి సమస్య. సముద్రంలో తుఫాన్ లేసింది, గాలి లేసింది, అందుకే ఓడ మునిగిపోబోతుంది, ప్రాణాలు పోబోతున్నాయి, అక్కడే చచ్చిపోతారు వాళ్ళు. కనుక వాళ్ళ సమస్యను మొట్టమొదటిగా చూశాడు ఇటువైపు. అయ్యా మేము నశించిపోతున్నాం, తుఫాన్ వస్తుంది, ఓడ మునిగిపోతుంది అయ్యా అనగానే యేసుక్రీస్తు వారు కింద నుంచి పైకి వచ్చి అల్ప విశ్వాసులారా అని వారిని తిట్టి అటువైపు చూసి తుఫాన్ని, గాలి, తుఫాన్, సముద్రమా నిమ్మలమైపో అనగానే ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరిన ఆ అలలు ఇలా పడుకొని నిశ్శబ్దమైపోయాయండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఏ సమస్యనైనా తీసివేయగల సమర్థుడు, శక్తివంతుడు దేవుడై ఉన్న యేసుక్రీస్తు వారు. మరి అలాంటి దేవుని కలిగి ఉన్నాం మనం. మనకెందుకు భయం? ఇంకా చెప్పండి, ఎందుకు భయం అండి మనకి? ఎలాంటి దేవుని కలిగి ఉన్నాం? ఇదేం కథ? ఇదేమన్నా స్టోరీనా? కాదు కదా. నిజముగా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద సంచరించినప్పుడు, బ్రతికినప్పుడు జరిగిన నిజమైన గాథ ఇది. ఏంటమ్మా? కథ కాదు ఇది. అనగనగా ఒక రాజు 7 మంది కొడుకులు చేపలు పట్టేకపోయారు, చేప ఎండలేదు, ఇది కాదు ఇది. అవునా? కాదు కదమ్మా ఇది. అనగనగా ఒక ఆవు, ఒక సింహము నేను తింటాను అనగానే ఆ యొక్క సింహం వెళ్ళి, నేను వెళ్ళి ఆవు ఉంటుందంట, ఇంటికి వెళ్ళి లేతదూడు ఉంది, పాలు ఇచ్చి చెప్పేసి వస్తాను. అమ్మమ్మ ఎంత బుద్ధి గలదాన్ని, చెప్పి మళ్ళీ వస్తావేటి నువ్వు? లేదు, నేను నీతి గలదాన్ని, నేను చెప్తే మాట తప్పనిసరిగా వస్తాను. సర్లే పోయిరా పో అంటే అది పోయి తల్లికి చెప్పి పిల్లకి చెప్పి మళ్ళీ వచ్చిందట. దాని నీతిని చూసి ఇది వదిలేసిందట. ఈ కథ ఇది. ఏంటి? అది వదిలేస్తుందా, ఇది మాట్లాడుతుందా? రాదు కదా. ఏ పని కాదు. ఇంకా దొరికిన తర్వాత వదిలేదు. అది కథలు కాదు ఇవి. బైబిల్లో ఉన్నవి ఏంటివి? కథలు కాదు, నిజముగా జరిగిన విషయాలు ఇవి. కనుక యేసుక్రీస్తు వారికి సముద్రం మీద శక్తి ఉంది, అదుపు చేయగలడు, గాలి మీద అదుపు చేయగలడు, సకల సమస్యలను తీసివేయగలడని మనం ఈరోజు ఏం చేయాలి? దీన్ని బట్టి విశ్వాసం ఉంచాలంతే. దేవునికి మహిమ కలుగును గాక. నీ సమస్యలు ఎలాంటివైనా సరే ఆయన తీసివేయగలడు. ఎప్పుడు? నీవు విశ్వాసముతో నింపబడాల. విశ్వాసముతో నింపబడితే ఆ విశ్వాసం నిన్ను ఏం చేస్తుందంటే, నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు అక్కడ. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అంటే అర్థం ఏంటి? ఈరోజు నువ్వు నమ్మి విశ్వాసం ఉంచావనుకో, నీ జీవితంలో కూడా ఎలాంటి సమస్యనైనా ఆ విశ్వాసమే బాగు చేయగలదు. అంతే. కనుక నీ లోపల ఉండవలసింది ఏంటి చెప్పండి? విశ్వాసం ఉంటే బాగవుతామా లేదు చెప్పండి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం ఒక ఉదాహరణ చూపిస్తా. అమ్మ ఇక్కడే ఉన్నారా? టైం అయిపోయిందా? ఆమెనన్నాడు చూడండి. టైం అయిపోయిందంటేనే ఆమెనన్నాడు చూడండి. టైం అయిపోయిందా? లేదు అని చెప్పండి. 14వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 14వ. ఇంటికి పోయి ఏం చేస్తారు? టీవీ చూస్తారా? సవాల్ చేస్తారా? పడుకుంటారా? పనికి పోతున్నారు కదా. తొందరగా వదిలేస్తాను అయితే. అవునా? వదిలేద్దునా? ఆమె చెప్పండి, తొందరగా వదిలేస్తా. 14వ అధ్యాయము అపోస్తుల కార్యములు 7వ వచనం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. ఏ పాదాలు కలిగిన వాడు? అంటే వాడు జీవితంలో ఎప్పుడూ నడవలేదు. అంటే కాళ్ళు బలహీనంగా ఉన్నప్పుడు నడవలేం కదా. 2 కాళ్ళు స్వచ్ఛపడిపోయి ఉన్నాయి. బలహీన పాదములు కలిగిన ఒకడు ఉన్నాడంట లుస్త్రా అనే పట్టణంలో. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఉండెను, ఎన్నడూనూ నడవలేక కూర్చొని ఉండువాడటండి. పుట్టినది మొదలుకొని ఏ రోజు కూడా కాళ్ళతో నడవలేదు. ఇలా ఈడ్చుకుంటూ వస్తారు కొంతమంది, చూసారా? కాళ్ళు ఉంటాయి కానీ అవి ఇలా వంకరు తిరిగింటాయి. ఆ కాళ్ళతో ఏ రోజు నడిచిండ్రు. ఉరకంలో చెప్పులు కుట్టాను ఆయన ఉన్నాడు, చిరంజీవి అభిమాని. అతని పేరు కూడా చిరంజీవి అని పెట్టుకుంటాడు కదా. అతను పొట్టిగా ఉంటాడు చూడండి, కాళ్ళు లేవు అతనికి, ఇలా వంకరలు తిరిగాయి.
అట్లనమాట. ఏ రోజు కాళ్ళతో నడిచిన వాడు కాదు ఇతను పుట్టుకతో. అతడు పౌలు మాటలాడుగా వినెను. పౌలు సువార్త చెప్తుంటే ఇతను వింటున్నాడు, ఈ బలహీన పాదాలు కలిగిన వ్యక్తి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి అని రాయబడింది. చూడండి. ఆమేన్. పౌలు గారు దేవుని గురించి, సువార్త గురించి, యేసుప్రభు గురించి, పరలోకం కోసము, నరకం కోసము, దేవుని గొప్పతనం కోసము సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ వ్యక్తికి అతని లోపల ఏమొచ్చిందో తెలుసా? వింటూ ఉండగా విశ్వాసం వచ్చేసింది యేసయ్య విషయంలో. ఆమేన్. విశ్వాసం వచ్చేసింది. అవునా, యేసుప్రభు నిజమైన దేవుడా, ఆయన రక్తం కార్చాడా, ఆయన ప్రాణం పెట్టాడా, నేను నమ్ముతున్నాను అని చెప్పేసి నమ్మకం వచ్చేసింది ఆయనలోకి, విశ్వాసం వచ్చేసింది అని చెప్పేసి విశ్వాసముతో అలా ఇలా రగులుకుంటూ ఆనందముతో ఆయన ముఖం తేజరిల్లుతుంది. ఈయన అందరికీ సువార్త చెప్తున్నాడు. అక్కడ వందలాది మంది, వేలాది మంది ఉన్నారు. అట్లా చెబుతూ 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 మన వైపు చూశాడు. వాని ముఖములో ఆనందం. ఆమేన్, హల్లెలూయా, దేవుడికి స్తోత్రం, ఆమేన్, యేసుప్రభు నిజమైన దేవుడు, నేను విశ్వసిస్తున్నాను అని వాని లోపల ఉన్న విశ్వాసం, వాడు అక్కడ దేవుని స్తుతించే విధానం చూసి వీళ్ళందరికంటే వీనికి విశ్వాసం బాగా ఉన్నట్టుంది అని వాక్యం చెబుతూ చెబుతూనే అటువైపు చూశాడు. చూడగానే అతనికి విశ్వాసం ఉంది. అతనిలో ఉన్న విశ్వాసం, ఇప్పుడు యేసయ్యని నమ్మాడు కదా, ఇప్పుడు ఖచ్చితంగా అతనిలో ఉన్న విశ్వాసము అతని 2 కాళ్ళు వచ్చేటట్టుగా చేస్తుంది అని పౌలు గారు నమ్మారు. దేవునికి మహిమ కలుగును గాక. అదే వాక్యం వినేటప్పుడు మనకి ఏం రావాలి తెలుసా? విశ్వాసం రావడానికే వాక్యం వినడానికి చర్చికి రావాలా, ఇక్కడికి రావాలా. విశ్వాసముతో ఎప్పుడైతే నిండుకుంటావో నీ కార్యాలన్నీ ఆటోమేటిక్ జరిగిపోతాయి. నీలో రోగం ఉంటే కూడా ఆ రోగం బాగైపోతుంది, జ్వరం ఉంటే జ్వరం బాగైపోతుంది, తలనొప్పి ఉంటే తలనొప్పి బాగైపోతుంది, పరిశుభ్రం ఉంటే బాగైపోతుంది, చెవులనొప్పి ఉంటే బాగైపోతుంది. ఏ వ్యాధి అయినా సరే నీ లోపల ఉంటే ఆ వ్యాధిని తాకగలిగిన విశ్వాసపు శక్తి నీ లోపల వచ్చిందంటే ఆ వ్యాధి అలా బాగైపోతుంది, మాడిపోతుంది, మసి అయిపోతుంది. విశ్వాసం ఎప్పుడైతే మనలోకి వస్తుందో దేవుడు సంపూర్ణంగా మనలోకి వస్తాడనమాట. అది ఈరోజు అద్భుతాలు, మహత్కార్యాలు ఎలా జరుగుతాయంటే విశ్వాసం ఉంటే జరుగుతాయి. అర్థమవుతుందా? నువ్వు విశ్వసిస్తే చాలు నీ సమస్త కార్యం. అందుకే కదా చాలా దగ్గర వాళ్ళు దేవుని వాక్యం చెప్పినప్పుడు వాళ్ళకున్న రోగాలు, వాళ్ళకున్న సమస్యలను బట్టి అక్కడికి వెళ్తారు. అప్పుడు యేసయ్య గురించి చెప్తున్నప్పుడు వాళ్ళు, అవును, నాకు ఈ దేవుడు ఎందుకు రోగం బాగా చేయలేడు, ఇంత మంచి దేవుడు అంట కదా, ఇంత గొప్ప దేవుడు అంట కదా, పాస్టర్ గారు చెప్తున్నాడు అంటూనే వాళ్ళ నమ్ముతారు. నమ్మినప్పుడు వాళ్ళ రోగం బాగైపోతుంది. రోగం బాగైపోతేనే నా రోగం బాగైపోయిందని వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు అవన్నీ నెగిటివ్ వస్తాయి. ఇంతకుముందు పాజిటివ్ వచ్చింటాయి, ఇప్పుడు నెగిటివ్ వస్తాయి. వాళ్ళు పరిగెత్తుకుంటే కన్నీళ్ళతో వచ్చి నేను సాక్ష్యం చెప్తామంటారు. అయ్యా, నాకు ఎయిడ్స్ ఉన్నింది, ఎప్పుడైతే ఈ చర్చికి వచ్చానో, వాక్యం వింటున్నానో నాకు విశ్వాసం వచ్చింది, నాలో ఉన్న ఎయిడ్స్ను నా విశ్వాసములో ద్వారా దేవుడు నాకు స్వస్థపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు పని చేయాల్సింది కేవలం విశ్వాసం. వచ్చి నిద్రపోయినావంటే లాభం లేదు. సినిమాకు పోయి 2:30 గంటల సేపు నిద్రపోతే సినిమా స్టోరీ నీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. నిద్రపోతే అర్థం కాదు. స్కూల్కి మీ పిల్లల్ని పంపిస్తే 10 ఏళ్ళు నిద్రపోయినాను అనుకోండి, 1వ తరగతి నుంచి 10 ఏళ్ళ వరకు వాడు ఏమి నేర్చుకోలేడు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత నాతో దేవుడు ఎలా మాట్లాడతాడు, నా సమస్య ఎలా తీసేస్తాడు, నా రోగం ఎలా తీసేస్తాడు, నా దేవుడు నన్ను పరలోకానికి ఎలా తీసుకుపోతాడని నువ్వు విశ్వాసంతో 2 చెవులు ఇలా తెరుచుకొని మళ్ళా విన్నావనుకో, ఆ విశ్వాసము మాటలు నీలోకి వెళ్ళి నీలో ఉన్న ప్రతి సమస్యను తీసివేసే శక్తిని నీకు ఇస్తుంది. ఆ శక్తి నీలోనే పెడుతుంది సార్. మనము పెడిజేవును పెట్టుకొని ఎక్కడెక్కడో వింటూ ఉంటాం. అందుకే మనం స్వస్థపరచబడం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చొని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండెనని గ్రహించి, నేను సువార్త చెప్తా ఉంటే, నేను దేవుని గురించి చెప్తా ఉంటే ఇతను నమ్ముతున్నాడు, ఇతను దేవుని స్వస్థ పొందుతాడు, నేను నా కాళ్ళు బాగవుతాయని నమ్ముతున్నాడు, ఆ నమ్మకం అతని బాగు చేయును గాక అన్నాడు. అంతే, అంతేనండి. తర్వాత మాట చూడండి మీరు ఎలా ఉందో. నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. దేవునికి మహిమ కలుగును గాక.
నీలో ఉన్న విశ్వాసమే నీ సమస్యలు తీసేస్తుంది సార్. అందుకే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఎందుకు ఆదివారం రావాలి, ఎందుకు కుటుంబ ప్రార్థనలకు రావాలి, ఎందుకు ప్రార్థనలకు రావాలి, ఎందుకు ఉపవాస ప్రార్థనలు రావాలి? అక్కడ విశ్వాస సంబంధమైన మాటలు చెప్పబడినప్పుడు నువ్వు విశ్వాసముతో నింపబడతావు. కొలాయి విప్పినప్పుడు ఎంటీ కుండ, ఎంటీ బిందె నీళ్ళతో ఎలా నింపబడుతుందో ఫుల్గా, అలా విశ్వాసంతో నింపబడినప్పుడు ఆ విశ్వాసము నువ్వు అనుకున్న దాన్ని నీకు ఇస్తుంది, నీకు వచ్చేటట్టు చేస్తుంది. అది అందుకే మనకు ఉండాల్సింది ఏంటి? ఆ విశ్వాసం లేదు కనుక వాళ్ళు వచ్చి యేసు ప్రభు దగ్గర పడ్డారు. ఎవరి దగ్గర వచ్చి పడ్డారు? రండి అక్కడికి, ముగించేద్దాం 2 నిమిషాల్లో. అమ్మా ముగించేస్తాను ఇంక 2 నిమిషాలు. మీకోసం మీ యొక్క బాధను చూడలేకపోతున్నాను. అవునా లేదా? 8వ అధ్యాయం. అబ్బా సంతోషపడ్డారప్ప అంతా, ఎక్కడ లేని సంతోషం వచ్చింది వీళ్ళకి. 8వ అధ్యాయం 26. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. మనం అనుకుంటాము డాక్టర్ల దగ్గరికి పోయిన దానికి బాగయ్యాము, లేకపోతే పలాన్ దగ్గరికి పోయిన దానికి బాగయ్యాము. కాదయ్యా, నువ్వు దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మీద ఆధారపడ్డప్పుడు, నువ్వు విశ్వసించినప్పుడు దేవుడు బాగు చేశాడు. ఆయన నమ్మినప్పుడే బాగు చేశాడు ఆయన. నువ్వు డాక్టర్ల దగ్గరికి పోతే, ఇంకోటి దగ్గరికి పోతే బాగు కాదా అది? నేను డాక్టర్ల దగ్గరికి పోతే నాకు పిల్లలు పుట్టారు, నేను డాక్టర్ల దగ్గరికి పోతే నా ఆరోగ్యం బాగయింది కాదు. నీ లోపల దేవుని పట్ల నీకు విశ్వాసం ఉంది కనుక దేవుడు నీకు స్వస్థతనిచ్చాడు ఆ డాక్టర్ ద్వారా, ఆ యొక్క ఫలానా వారి ద్వారా. దేవునికి మహిమ. అర్థమవుతుందా? అది దేవుడే ఇవ్వాలి. గాలి సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఆ మనుష్యులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవని. అబ్బా, ఒకరి వైపు ఒకరు చూసుకున్నారంటే ఇట్లా మొఖాలు. పేతురు ఏం చెప్పు, ఆంధ్రయ్య, యోహాను ఏంది మనం ఇంతగా ప్రయాసపడుతుమే, నీళ్ళు ఎత్తెత్తి పోస్తుమే, గంటల తొరబడి వచ్చేది. ఈయన వచ్చి బయటకు ఊరికే జస్ట్ ఊరికే ఏ గాలి, ఏ తుఫాను, ఏ సముద్రమా అని అలా చెప్పగానే అది నిమ్మలమైపోయి నోరు మూసుకొని ఉంది. ఈయన ఎటువంటి వాడో, ఈయన ఎంత గొప్పవాడో, అసలు ఈయన ఎవరో అనుకున్నారంట. అప్పటికే ఆయన ఎవరో వాళ్ళకి తెలియదు, మెస్సయ్య అన్న విషయం వాళ్ళకి తెలియదు. మెస్సయ్య అన్న విషయం ఎప్పుడు తెలుస్తుందంటే 17వ అధ్యాయంలో రూపాంతర కొండ మీదకి వెళ్ళి ఏలియా మోషేలతో మాట్లాడినప్పుడు ఈయన మెస్సయ్య అని అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. మరి అంతవరకు తెలియదు కనుక ఆయనను మామూలుగా ఒక ప్రవక్త, మామూలుగా ఒక బోధకుడు అనుకుని తిరుగుతున్నారు ఆయనంట. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆయనే నిజమైన మెస్సయ్య అని తెలిసిందో, పరిశుద్ధాత్మను పొందుకున్నారో, యేసుప్రభు ఈ లోకాన్ని వదిలిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో, మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అపోస్తులు శిష్యులు వెనక్కి తిరిగింది చూపించండి, ఒక్కటి వెనక్కి తిరిగి చూసుకుని చూపించండి. వెనక్కి ఎప్పుడు తిరగలేదండి. కొడతారా కొట్టండి, చంపుతారా చంపండి, జైల్లో వేస్తారా వేయండి, సింహాలకు వేస్తారా వేయండి, కాళ్ళు నరుకుతారా నరకండి, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నారు. ఎందుకన్నారు అన్నమాట? వాళ్ళ విశ్వాసం పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. వాళ్ళు పరలోకములో ఉన్న వాటన్నిటినీ చూడగలిగినంత గొప్పగా వెళ్ళిపోయారు. వాళ్ళు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయము గోచరించనిది, హృదయముతో అర్థం చేసుకొని కూడా చూడగలిగారు వాళ్ళు. అది కనుక ఈ పాపపు లోకం వాళ్ళు ఎలా కనబడిందంటే పెంటలా కనబడింది. మొత్తం ఎలా కనబడింది? ఎందుకే కదా పౌలు ఏమన్నాడు, మొత్తం లోకం అంతా పెంటే, నాకు డబ్బులు పెంటే, బంగారు పెంటే, వెండి పెంటే, నా యేసయ్య తప్ప నాకు అన్నీ పెంటే అన్నాడు. చెప్పండి, ఇంత మహాలోకాన్ని పెంట అంటే ఎలా ఉంటుందో మీరు చెప్పండి. కనుక ఆయన ఈ లోకాన్ని పెంట అన్నాడు, మనం పెంట కోసమే పరిగెడుతున్నాం. దేన్ని తీసుకుని పరిగెడుతున్నాము? ఈ పెంటెంబడే పరిగెడుతున్నాం. అది పెంటను తెచ్చుకునేవాడు ఇంట్లో పెట్టుకుంటాడా? ఇంట్లో ఉండే పెంటను ఎప్పుడు బయటికి వారేయాలనుకుంటాం మనం. వాసన వస్తుంటుంది, గలీజ్. ఈ లోకమంతా కూడా గలీజ్ వాసన. కనుక ఆ లోకమును నువ్వు చూడగలిగితే ఈ పెంటను నువ్వు ఖచ్చితంగా త్రోసేస్తావు. అంతేనా లేదమ్మా? అంతేనా లేదమ్మా? దేవునికి మహిమ కలుగునుగాక.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది బాత్రూమ్ ఏదండి అయిపోయిందండి, 1 నిమిషమే ఉంది, బుక్ మూసేసా, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. ఇదేంది, ఇది బాత్రూమ్. ఏంటిది బాత్రూమ్ అండి, బాత్రూమ్ మొత్తం కలిసి బాత్రూమ్. ఇది ఎంత 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 పెడితే వస్తుంది? 10,000 పడితే వచ్చేస్తుంది, కట్టేస్తామా? 10,000 అయిపోతే బాత్రూమ్ వచ్చేస్తుంది. 10,000 అనుకోండి. ఇప్పుడు ఇల్లు ఉందనుకో, ఈ రూము ఆ రూము ఇల్లు మొత్తము, ఇది ఎంత అవుతుంది? కనీసం అంటే 3 లక్షలు అవుతుంది. 3 లక్షలు అనుకుందాం. ఇది 10,000, ఇల్లంతా 3 లక్షలు. నేను చెప్పే అర్థమైందా? ఇప్పుడు మార్కుని గిద్దేని ఏమన్నాడంటే, ఈ రెండిట్లో నువ్వు ఏదైనా కోరిక ఇస్తానన్నాడు ఫ్రీగా. ఏది కోరుకుంటాడు? ఈ బాత్రూము, ఈ లెట్రిన్ రూము, ఈ భూలోకం అనే 80 సంవత్సరాల జీవితం పెంట. ఏంటిది? అందుకే పెంటేసేకి లోవులు పోతావు, అవునా లేదా? ఇది పెంట, 10,000. ఇది స్వర్గలోకం. ఏంటిది? ఇప్పుడు ఇది రెండింటిని చూడగలుగుతున్నావు కనుక ఇది అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ లోకమును స్వర్గలోకమును చూడగలగాల. చూస్తున్నావా? చూసేంత విశ్వాసం నీకు ఉంటేనే అప్పుడే నీ ప్రవర్తనలో, నీ జీవితంలో ఈ లోకమును అమితంగా నువ్వు ప్రేమించకుండా ఉంటావు. ఈ లోకం పట్ల నీకు అప్పుడే వైరాగ్యం వస్తుంది. ఏమి తిందుము, ఏమి ధరించుకుందాము, ఏమిట్లో తిరుగుదాము, ఏమి ఎంజాయ్ చేద్దాము అనే స్వభావం నీకు ఉండదు. అర్థమైందా? దేవుడు 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 అంతే. ఇంకేముందో పరలోకం 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 ఇదే ఉంటుంది నీకు. ఎందుకో ఈ బాత్రూమ్ కంటే ఈ ఇల్లు విలువైందని నువ్వు చూసేసావు, తెలుసుకోగలిగావు. అర్థమవుతుందా? తెలుసుకోగలిగావు. చదువుదాం, ఒక్క మాట చదువుదామా? బాగుంటుంది సమయంలో విందామా? మరలా బైబిల్ చూపిస్తారంటున్నారా? ఓ మాట చదివితే బాగుంటుంది కదా, చదువుదాం. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అమ్మా ఇది లాస్ట్ అమ్మా, వానమ్మా నేను మాట ఇస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అవునా లేదా? చాలా తగ్గించేసిన, లేకపోతే 3 గంటల సేపు 4 గంటల సేపు చెప్పేవాను ఒకప్పుడు, అవునా లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు. నీటి చదవాల. అది ఈ లోకాధికారుల జ్ఞానము కాదు, నిరర్ధకమై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము ఏమై ఉందంటండి? మరుగై ఉంది. చూడండి, బాగా వినాలా. అంటే ఆ జ్ఞానం ఏమై ఉంది? మరుగంటే చెప్పండి, మరుగంటే చెప్పండి, మరుగు అంటే చెప్పండి. రహస్యం, దాచబడినది, గుప్తమై ఉన్నది. మీకు అర్థమైందని చెప్పి గుప్త నిధిలో అని ఎప్పుడైనా విన్నారా? గుప్త నిధి అంటే అర్థం ఏంటి? దాచారు, ఎవరికి తెలియదు అని అర్థం. గుప్తంగా ఉంది అని అర్థం. రహస్యము అని అర్థం. సీక్రెట్ అంటాం కదా మనము, అంటే ఎవరికి చెప్పొద్దు అంటాం చూడండి. అది ఈ జ్ఞానం ఏమై ఉందంట? మరుగై ఉండెను. ఎందుకు మరుగై ఉండెను? చదవండి. జగత్తు పునాది వేయబడక మునపే ముందుగానే దేవుడు మనము పరలోకమును పొందుకోవడానికి, స్వర్గానికి వెళ్ళడానికి మన మహిమ నిమిత్తం, మహిమ అనగా స్వర్గం అనుకోండి, మహిమ నిమిత్తము ఆ జ్ఞానం నియమించాడు. అంటే ఆ జ్ఞానం ఉంటేనే నువ్వు స్వర్గానికి వెళ్తావని దేవుడు ఈ సృష్టి పుట్టక మునుపే ఆ జ్ఞానం రెడీ చేసి పెట్టాడు. వింటున్నారా? ఆ జ్ఞానం ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ జ్ఞానము ఈరోజు నీ చేతిలో ఉన్న కొత్త నిబంధన గ్రంథం. అర్థమైందా? అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలంటే జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు ఒక జ్ఞానాన్ని రెడీ చేశాడు. ఆ జ్ఞానం భూమి మీదకి వచ్చింది యేసుప్రభు ద్వారా. ఆ జ్ఞానం నిన్ను ఏం చేస్తుందంటే మహిమపరుస్తుంది. అంటే స్వర్గానికి పోయేటట్టుగా నీకు ఆ జ్ఞానం నేర్పిస్తుంది, ఇలా నడవాలి అలా నడవాలని.
అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు. తెలుసా శాస్త్రవేత్తలకు ఈరోజు యేసుప్రభు జ్ఞానం ఏంటో? స్వర్గానికి పోయే మార్గం వాళ్ళకి ఏమైనా తెలుసా? చందమామ దగ్గరికి వెళ్ళేది తెలుసు, సూర్యుని దగ్గరికి వెళ్ళేది తెలుసు, భూలోకమునంతా చుట్టివేసేది తెలుసు, కానీ స్వర్గానికి మార్గం ఏంటో వాళ్ళకి ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వాళ్ళకు తెలియదు. అది వారికి తెలిసి ఉన్న ఎడల అదిగో మహిమా స్వరూపే ఉన్న యేసుక్రీస్తును సిలువ వేయకపోయి ఉందరు. అంటే యేసు ప్రభువును సిలువ వేయకపోయిందరు. ఎందుకంటే ఈయనే మనల్ని పరలోకానికి తీసుకుపోయే జ్ఞానం అని తెలిసింటే ఆ రోజు రోమీలు కానీ యూదులు కానీ కేకలు వేసి వీడిని సిలువ వేయండి అనేవాళ్ళు కాదు. ఆయన జ్ఞానమని, మనం పరలోకానికి పోయే మార్గం ఆయనేనని, జగత్తు పునాదులు వేయబడక మునుపు ఈయనను నియమించాడని, ఆయన ఇచ్చే జ్ఞానం ద్వారా మనం పరలోకానికి వెళ్తామని అక్కడ సిలువ వేసేవారికి కానీ ఎవరికి తెలియదు. తర్వాత చదవండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదని చాలు. అందుకే ఆ జ్ఞానం నీకు సరిగ్గా అర్థం కాకపోతే ఇంకా నువ్వు నీ కళ్ళతో ఏమీ చూడలేదు. ఈ ఇల్లును చూపించి ఇది 10,000 రూపాయలు నీకు ఇచ్చేస్తాను మార్క్ అన్నాడు, ఇది 3 లక్షల రూపాయలు. దీని విలువ చెప్పుకోకుండా ఇదే విలువైందని చెప్పాడు అనుకో, దీనికంటే నిన్ను మోసం చేశాడు అనుకో, నువ్వు దేని కోరుకుంటావు? దీనే కోరుకుంటావు, బాత్రూమే కోరుకుంటావు. కానీ దీనికంటే విలువైందని నువ్వు దీన్ని చూడగలుగుతున్నావు ఈ 2 కళ్ళతో. జ్ఞానంతో, నీకున్న చదువుతో, జ్ఞానంతో ఇది 3 లక్షల రూపాయలు అవుతుంది, ఇది 10,000 అవుతుందని నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. భూలోక సంబంధమైన జ్ఞానము చదువుతో, ఈ కంటితో చూచి, నీకున్న నాలెడ్జ్ను బట్టి దీనికంటే ఇదే విలువైందని. అలాగే ఈ లోకము కంటే స్వర్గమే విలువైందని నీకు ఆ జ్ఞానం ద్వారా తెలియాలి. ఏ జ్ఞానము? బైబిల్ జ్ఞానం ద్వారా. అప్పుడు నువ్వు బైబిల్ జ్ఞానాన్ని తెలుసుకొని ఉండాలి. ఈ బైబిల్ని చదివితే, బైబిల్ని వింటే నీకు ఈ లోకం కంటే గొప్పది ఏదో ఒకటి కనబడుతుంది, వినబడుతుంది, అర్థమవుతుంది. కంటికి కనబడలేదంట వాళ్ళకి, యేసుప్రభువుని సిలువేసిన వాళ్ళకి. చెవికి వినబడలేదంట యేసుప్రభువుని సిలువేసిన వాళ్ళకి. వాళ్ళ హృదయం గ్రహించలేకపోయిందంట. అందుకే స్వర్గమును పోగొట్టుకుంది 1వ శతాబ్దంలో ఉన్న ఇశ్రాయేలీలు. అందుకే సిలువేశారు. మీకు అర్థమైందా? కంటికి కనబడిందా? చెవికి వినబడిందా? హృదయం గోచరమైందా? అర్థమైందా? మళ్ళీ ఎందుకు పెంట వైపు తిరుగుతున్నారు? ఇంకా దేవుని దగ్గరికి రండి, దేవుణ్ణి చూడండి. చూశారు కదా ఆల్రెడీ, ఇది వద్దు నాకు, అది కావాలా అని చెప్పేసి, ఒక ఐగుప్తు నాకొద్దు, క్రీస్తు నాకు కావాలని మోసే వెళ్ళినట్టుగా వెళ్ళండి, మోకరించండి.